మేడిగడ్డపై విచారణకు కమిటీ ఇక్కడ మాట్లాడుతున్నారు వెదిరే శ్రీరామ్. ఆయన ఫోటోను కూడా నిన్న హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఈరోజు వెలుగు. సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో వారంలో బ్యారేజ్ పరిశీలన, నెల రోజుల్లో ప్రాథమిక నివేదిక కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ కూడా వెల్లడించారు. ఆయన మాట్లాడుతున్న ఫొటోస్ను కూడా నిన్న పీపీటీ ఇచ్చున్నారు ఆయన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ఈరోజున వెలుగు ఫోకస్ చేసింది. అటు ప్రతిరోజు కూడా కాంగ్రెస్ చెప్పడమే కాదు, ఇటు బీజేపీ కేంద్ర ప్రభుత్వము అది కూడా జలవనరుల శాఖకు చెందిన పెద్దలు కూడా మాట్లాడిన తీరునైతే ఈరోజు వెలుగు మన కళ్ళకు గట్టిందని అనుకోవాలి. ఇక సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో మేడిగడ్డకు సంబంధించి వాటి అవకతవకలు బయటికి తీసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పడింది. ఈ అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. ఇక అదేవిధంగా చూసినట్లయితే ఈయన కొన్ని కామెంట్స్ చేశారు వెదిరే శ్రీరామ్. కాళేశ్వరం డిజైన్లను సిడబ్ల్యూసి అప్రూవ్ చేయలేదు, సిడబ్ల్యూసి ఇవ్వకుండానే కేంద్ర జలవనరుల శాఖ ఇవ్వకుండానే పూర్తి స్థాయిలో కేసీఆర్ తన సొంతగా ప్రాజెక్టును తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అన్న అంశాన్ని స్వయంగా ఆయన నోటితోనే ఆయన ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే కూడా వెదిరే శ్రీరామ్ చేసిన ఇంకొన్ని కామెంట్స్ కూడా చూస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు, మేము కాళేశ్వరం తరపున బీఆర్ఎస్ అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ సర్కార్ పంపించిన ప్రపోజల్స్ను కూడా కేంద్ర జలవనరుల శాఖ ఓకే చెప్పలేదు. సో మరో కీలక కామెంట్ ఏంటంటే ప్రాజెక్టు వ్యయంపై ప్రశ్నిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాటవేసింది. అసలు కాళేశ్వరానికి ఎస్టిమేషన్స్ ఎంత అవుతాయి, ఎంత పవర్ కన్జంప్షన్ ఉంటుంది, మిగతా అంశాల మీద మాకు ఒక క్లారిటీ కావాలని అడిగినా కూడా వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం దాటవేసింది. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని కూడా సిడబ్ల్యూసి మేము ఏనాడు చెప్పలేదు. చాలాసార్లు తుమ్మిడిహెట్టి ఉపయోగం లేదు, నిరుపయోగం లేని ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ కూడా అంతే అంటూ కూడా కేసీఆర్ మాట్లాడారు. ఎందుకంటే తన ఎజెండాలో భాగంగా తానే సొంత ఇంజనీర్ని అంటూ కూడా ఈరోజు కాళేశ్వరాన్ని తెర మీద తీసుకొచ్చారు. దాని బతుకును బండలు చేశారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే అటు కాళేశ్వరం కానీ ఇటు మేడిగడ్డ కానీ. ఇక్కడ అటు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఉన్న వైఎస్ హయాంలోనే తుమ్మిడిహెట్టె ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది ప్రాణహిత చేవెళ్ళలో భాగంగా. సో అక్కడ దాదాపు 160 టీఎంసీల నీళ్లు లభ్యత ఉన్నప్పటికీ కూడా అది అసలు తెలంగాణ సమాజానికి పనికిరాదంటూ కూడా కేసీఆర్ చాలాసార్లు కామెంట్ చేస్తున్నారు. కేవలం 67 టీఎంసీల నీళ్ళు మాత్రమే అక్కడ అందుబాటులో ఉన్నాయంటూ కూడా మాట్లాడారు. ఈ అంశాన్ని కూడా వెదిరే శ్రీరామ్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు, మేడిగడ్డ సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు, ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అడుగుతున్నా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదంటూ కూడా ఆయన మాట్లాడారు. అందుకే రేవంత్ రెడ్డి మొన్న క్షేత్రస్థాయి పర్యటనకు మీరు కూడా రండి అని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలని బీజేపీ నేతలను కూడా పిలిచారు ఆయన. బట్ ఇది కూడా ఇంకొక పొలిటికల్ కామెంట్ లాగే చూడాలి. బీఆర్ఎస్ ఘాటనే కాంగ్రెస్ని కూడా కట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇది ఒక పొలిటికల్ కామెంట్ లాగే చూడాలి. ఇక మెయింటెనెన్స్ లేకే శ్రీశైలం సాగర్కు ముప్పు ఉందని హెచ్చరిక అంటూ కూడా మనం చూస్తున్నాం. వెదిరే శ్రీరామ్ చేసిన కామెంట్స్ని అయితే ప్రధానంగా తప్పంతా బీఆర్ఎస్దే అంటూ కూడా 90% బీఆర్ఎస్ తప్పు ఉంది దీనిలో. సిడబ్ల్యూసి చెప్పకుండానే కాళేశ్వరం డిజైన్లు కూడా ఆమోదించుకున్నారు, ఎస్టిమేషన్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదు, డిజైన్ లోపం ఉందన్నా కూడా అలాగే ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు కేసీఆర్. అదేవిధంగా చూసినట్లయితే తుమ్మిడిహెట్టి విషయంలో కూడా మమ్మల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు, మేము నీళ్ళు లేవని ఏనాడు చెప్పలేదు అంటూ ఆయన నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా మొత్తం కేసీఆర్ చేసిన వ్యవహారాన్ని మొత్తాన్ని ఆయనే తెర మీద తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ రెండు పార్టీలు ఒకే ఫోల్డ్లో ఉన్నాయనేది ఒక విమర్శ. కానీ తమకు రాజకీయ అవకాశం ఉంది, రాజకీయంగా ఒక పాయింట్ అయినా తమకు లాభం ఉంటుంది అనుకున్నప్పుడు దేనికైనా కూడా బీజేపీ వెనకాడదు. దానిలో భాగంగా ఈ కామెంట్స్ చూడాలి. బట్ అట్ ద సేమ్ టైం కేసీఆర్ చేసిన తప్పులను అయితే ఈ రోజున బీజేపీ బయటపెట్టే ప్రయత్నం చేసిందని అనుకోవాలి వెదిరే శ్రీరామ్ రూపంలో. ఇక్కడ చూసినట్లయితే నీళ్ల అవసరం ఉన్న 299 టీఎంసీలకే ఒప్పుకున్నారు. ఇక్కడ కొన్ని కీలక కామెంట్స్ చూడాలి మనం తప్పకుండా. ఉమ్మడి ఏపీకి కృష్ణానదిలో 811 టీఎంసీలు నికర జలాల కేటాయింపులు ఉండగా అందులో తెలంగాణకు 299 టీఎంసీలు తీసుకునేందుకు 2015లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం కానీ ఎంత మాత్రం కూడా లేదని వెదిరే శ్రీరామ్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఎలాగైతే ఏపీకి ఎగ్జామ్షన్ ఇచ్చున్నారు అనే అంశాన్ని కూడా ప్రధానంగా ఫోకస్ చేశారు ఆయన. 2019 వరకు అంతే నీటిని తీసుకునేందుకు బోర్డు మీటింగుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ వచ్చిందన్నారు. 2020 నుంచి మాత్రం కృష్ణాలో 50% వాటా ఇవ్వాలని అడుగుతుందంటూ కూడా తెలిపారు. 2020 నుంచి అంటే ఇంక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి అప్పుడు తన వాయిస్ను రైజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. 2015లో 299 టీఎంసీలు తీసుకునేందుకు అంగీకారం తెలిపిన నాటికే పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టింపాడు, భీమా అదేవిధంగా డిండి లిఫ్ట్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు ఇంకో 200 టీఎంసీ నీటి అవసరం కూడా ఉంది. ఇక్కడ చూసినట్లయితే కేసీఆర్ వేసిన డ్రామాని ఆల్రెడీ కేఆర్ఎంబీకి పర్మిషన్ ఇచ్చున్నారు, తెలంగాణ
జలాల మీద అధికారం మొత్తాన్ని కూడా కేంద్రానికి కట్టబెట్టారు అంటూ అటు మోడీని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని అటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్తూ ఉన్నారు. జనం కూడా ఒక దశలో అమ్మో నిజమే ఏం జరుగుతోందని భయపడుతున్న పరిస్థితి తెలంగాణ సమాజం. నిజంగా కేంద్రం చేతుల్లో పెట్టారా రాష్ట్ర నీటి అవసరాలకు సంబంధించిన అంశాన్ని అనేది. కానీ కేసీఆర్ ఎలాగ వ్యవహరించారు అటు జగన్మోహన్ రెడ్డి సర్కార్తో అనే అంశాన్ని కళ్ళకు కట్టినట్టు ఈరోజు వెదిరే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా ఆధారాలతో సహా ప్రూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే చాలా కీలకం ఇది, మనం మరొకసారి కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఏపీకి ఉమ్మడి ఏపీకి కృష్ణానదిలో 811 టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి, నికర జిల్లాలు కేటాయింపులు ఉన్నాయి. అందులో తెలంగాణకు 2099 టీఎంసీలు తీసుకునేందుకు 2015లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 2015లో కుదుర్చుకుంది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా చూస్తే ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఎంత మాత్రం లేదు. అక్కడ నెగోషియేట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడ నెగోషియేట్ చేయకుండా ఏపీకే ఎక్కువ వాటా ఇచ్చింది అప్పటి తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీకి కానీ ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా 2019 వరకు అంతే నీటిని తీసుకునేందుకు బోర్డు మీటింగుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం మాకు 299 టీఎంసీలు చాలు 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 అని చెప్తూ వచ్చారు. సో 2019 వరకు దీన్నే కంటిన్యూ చేస్తూ వచ్చారు. అదేవిధంగా 2020 నుంచి మాత్రమే కృష్ణాలో 50% వాటా, అంటే 811లో సగం మాకు కావాలి అంటూ కూడా సగం టీఎంసీలు అప్పటి నుంచే వాయిస్ రేస్ చేస్తూ వచ్చారు ఎన్నికల సమయం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో కూడా అలాగే టైఅప్ అవుతారని ఒక విమర్శలు కావచ్చు. సో ఈ అంశాన్ని అయితే మాత్రం ఆయన ఫోకస్ చేశారు. అప్పటి నుంచి మాత్రమే 50% వాటా ఉందని కూడా డిమాండ్ చేస్తూ వచ్చున్నారు. 2015లో 299 టీఎంసీలు తీసుకునేందుకు అంగీకారం తెలిపే నాటికే పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టింపాడు, భీమా, డిండి లిఫ్ట్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు ఇంకా 200 టీఎంసీలు నీటి అవసరం కూడా ఉంది. అయినా వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి అంత నీటి అవసరం ఉన్న కేసీఆర్ మరి ఆ రోజున 2015లో ఎందుకు అంగీకరించారు సగం వాటాకు కాకుండా ఎగ్జామ్షన్ ఇవ్వడానికి అనే అంశాన్ని వెదిరే శ్రీరామ్ మాట్లాడారు. సో ఈ అంశాలను ఆయన బయటపెట్టే ప్రయత్నం చేశారు. ముందు రేవంత్ రెడ్డి కంటే కూడా బీజేపీకి వెదిరే శ్రీరామ్ కామెంట్స్కి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈరోజు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అడుగుతున్నారు. ఈరోజు చెలో మేడిగడ్డ కూడా తెర మీదకి తీసుకొచ్చున్నారు హడావిడి చేసేందుకు. అదే సమయంలో ఈరోజు వెదిరే శ్రీరామ్ లాంటి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో కేసీఆర్ భాగవతాన్ని కళ్ళకు గట్టే ప్రయత్నం చేశారు. ముందు కేటీఆర్ లాంటి వాళ్ళు దీని మీద సమాధానం చెప్పాక రేవంత్ రెడ్డి మీద సవాల్ విసిరితే బాగుంటుంది, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని. సో మరి కేఆర్ఎంబీ పేరుతో రేవంత్ రెడ్డి మీద ఇన్ని రోజులు ఒక డ్రామా ఆడుతూ అయితే వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ మీద. సో వివాదాలను పరిష్కరించే దిశగా కేఆర్ఎంబీ విషయంలో చొరవ తీసుకునే ప్రయత్నం చేసినా దాన్ని కూడా ఈరోజు బీఆర్ఎస్ మసిబూసి మారేడుగాయ చేస్తూ ఉంది. ఈరోజు వెదిరే శ్రీరామ్ బయటపెట్టిన తీరు మాత్రం అందరూ వెల్కమ్ చేయాల్సిందే. మరి దీని మీద కేసీఆర్ సర్కార్ గత సర్కార్లో చేసిన తన తప్పుల్ని ఎంతవరకు కూడా ఆయన కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, కనీసం తెలంగాణ సమాజానికైనా సారీ చెప్తారా లేదా అన్నది కూడా చూడాలి. లెక్కలతో సహా ఆధారాలతో సహా ఒప్పందాలతో సహా ఆయన బయటపెట్టే ప్రయత్నం అయితే మాత్రం ఈ రోజున ఒక కొత్త సంచలనానికి అయితే రాష్ట్రంలో తెరదీయబోతోంది.